ఆ అదనపు భారాన్ని డిస్కౌంట్ మేము సర్దుబాటు చేసుకుంటామని చెప్పినా సరే ఈఆర్సీ స్పందించలేదు. జగన్ హయాంలో సైలెంట్ అయిపోయింది. అప్పుడు చేసుంటే ఇప్పుడు ఈ సర్దుబాటు చేయాల్సి వచ్చి ఉండేది కాదు అనేది. ఈఆర్సీ అనేది ఒక జ్యుడిషియల్ పవర్స్తో ఉన్నట్టు. ఇదివరకు చంద్రబాబు గారు ఏం చెప్పేవాళ్ళు, ఈఆర్సీ వేసిందంటే అది ప్రైవేట్ది, వ్యక్తిగత అది స్వతంత్ర సంస్థ అంటారు. అంతే కదా. ఈఆర్సీ కాదు అక్కడ చేయాల్సింది. జగనే ఇప్పుడు 100 రూపాయల కరెంటు ఉత్పత్తి అవుతుంది, అది 110 రూపాయలు వసూలు చేయాలనుకున్నది సంస్థలో. లేదు మీరు 100కే అమ్మండి అంటే ఈఆర్సీ ఏం చేయాలి, ఈ 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి సబ్సిడీ వాళ్ళకి ఇవ్వాల్సిందే ఏ ఏడాదికి ఆ ఏడాది అని చెప్పాలి. కానీ స్వతంత్ర సంస్థ అయినటువంటి ఈఆర్సీలో రిటైర్డ్ జడ్జిలే ఉంటారు, కానీ రాజకీయ పార్టీల కార్యకర్తల్లాగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. తమని ఎవరు నియమించారో వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, వాళ్ళ మెప్పు కోసం పనిచేస్తున్నారు, వాళ్ళని స్కిన్ సేవింగ్ కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. దీనివల్ల సఫర్ అవుతున్నది సామాన్యుడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. 8,113 కోట్ల రూపాయల భారం ఈ ఏడాదిలో పడిపోబోతుందా? అంటే వచ్చే నెల నుంచో లేదంటే ఆ తర్వాత నెల నుంచో ఛార్జీలు పెరగబోతున్నాయని చెప్పేస్తుందా ఓపెన్గా ప్రభుత్వం? ఒక్కటే చంద్ర